ఇప్పటికీ కూడా సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి పోరాడుతూ అండ్ ఏ జనరేషన్ వాళ్ళకైనా సరే సనాతన ధర్మం యొక్క విలువను చాటు చెప్తున్న వ్యక్తి ఒక పర్సన్ ఉన్నారు, రాధా మనోహర్ దాస్ గారు. ఇప్పటికీ ఏ జనరేషన్ వచ్చినా కూడా పెద్దవాళ్ళు పిల్లలకు చెప్పే మాట ఏంటంటే కాశీకి వెళ్ళడం అనేది మనం అనుకుంటే కాదు, ఒక యోగం అనేది ఉండాలి అంటారు. ఇది ఎంతవరకు నమ్మదు? ప్రాప్తం ఉంటేనే అది తిరుమలైన, కాశీ అయిన, బృందావనైన. ప్రతిసారి మిమ్మల్ని గమనిస్తుంటే మీ వేషధారణ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ స్పిరిచువల్ జర్నీలోకి ఎప్పుడు అడుగు పెట్టారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జర్నీ కొనసాగిస్తున్నారు? అమ్మ నేను 22 ఏళ్ల వయసులో. గురుగారు, మెడలో అదొకటి ఉంటది, మీకు ఏంటి ఏముంటుందా? మంచి ప్రశ్న కదా, ఏముంది మొట్లా అనుకుంటుంటే ఇది మా రామాయణం, మహాభారతం చాలా విలువైన సంఘటనలు చూపిస్తున్నా ఎందుకు కలియుగంలో క్రైమ్ ఇంత ఎక్కువ పెరిగిపోతుంది? కలియుగం నానా, పెళ్లి చేసుకుని విడిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఫ్యూచర్ లో పెళ్లిళ్లే జరగవు అంటున్నారు. రిలేషన్షిప్ లని, సిచ్యువేషన్షిప్ లని ఇద్దరు కలిసి ఫ్రీడమ్ అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఈ ఓయో రూమ్స్ ఎందుకంటే చట్టబద్ధం చేశారు, ఎవరెవరితో అయినా తిరిగేయచ్చు. అంటే బట్టలు వేసుకున్న జంతువులు తయారు చేయడానిక తీర్పులు. స్త్రీవాదు ఏదో వాది అంటారు, అభ్యుదయవాది. ఏంటి రాధమందాసు భరతమాతలా ఉన్నామన్నాడు అంటే గంగురుచిలో ఉండాలా అంది. ఆవిడని ఎవరో ఇంటర్వ్యూ చేస్తే మీకు పిల్లలు ఉన్నారంటే ఆ ఎక్స్పీరియన్స్ కోసం అన్నాను ఒకళ్ళని అంది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఒక తల్లి పిల్లలా? మీ నిత్య జీవితంలో అత్యంత ప్రభావం చూపినటువంటి గురువు ఎవరు? గ్రంథం ఏంటి? నన్ను ఇలా లాక్కొచ్చిన పుస్తకం అయితే మాత్రం హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నవడేస్ డిజిటల్గా ఎంత అభివృద్ధి చెందినా, ప్రపంచం మొత్తం ఏ రంగంలో బ్రతుకుతున్నామని చెప్పినా ఇప్పటికీ కూడా సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి పోరాడుతూ అండ్ ఏ జనరేషన్ వాళ్ళకైనా సరే సనాతన ధర్మం యొక్క విలువను చాటు చెప్తున్న వ్యక్తి ఒక పర్సన్ ఉన్నారు, రాధా మనోహర్ దాస్ గారు. ఇంట్రడక్షన్ అవసరం లేదు, రైట్. మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. హరే కృష్ణ తల్లి. ఎస్, హరే కృష్ణ. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళొస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. ఈ ప్రాంతాల షెడ్యూల్ ఏంటి అసలు? ఒక్కొక్క చోటకి వెళ్ళడం, కాశీకి వెళ్ళడం, వారణాసికి వెళ్ళడం, ఇంకొక టెంపుల్కి వెళ్ళడం, ఆస్ట్రేలియాకి వెళ్ళడం, శ్రీలంక వెళ్ళడం. ఇప్పుడు రీసెంట్ గా ఎక్కడికి వెళ్ళొచ్చారు? ఆపదాం అపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తల్లి 21 రోజులు, అందులో 10 రోజులు కాశీ, ఒక 7-8 రోజులు బృందావనం, మధ్యలో జైపూరు, హరిద్వారు. ఈ ఉత్తరాదిలోనే 20 రోజుల పైన గడిపాం అద్భుతంగా. అందులో కాశీలో 10 రోజుల్లో తెలుగు వైభవం అని పెద్ద కార్యక్రమం అద్భుతంగా జరిగింది. సామవేదం షణ్ముఖ శర్మ గారు 10 రోజులు ఉపన్యాసాలు ఇచ్చారు. బోల్డంత కార్యక్రమం, హోమాలు, పూజలు. మన తెలంగాణ నుంచి భద్రాచలం రాములు వారు వచ్చారు, కళ్యాణం అక్కడ. ధర్మపురి నరసింహస్వామి వచ్చాడు, కళ్యాణం. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం. మళ్ళీ వేములవాడ రాజన్న కళ్యాణం. యాదగిరిగుట్ట నరసింహస్వామి కళ్యాణం. తిరుమల వెంకన్న కళ్యాణం. అన్ని కళ్యాణాలు అక్కడ జరిగినాయి, అద్భుతంగా జరిగినాయి. అయితే ఇంకేం ప్రశ్న? షెడ్యూల్ అన్నావు కదమ్మా. ఈ షెడ్యూల్ అంటే చాలామంది పిలుస్తూ ఉంటారు. ఈ బృందావనం వెళ్ళడం అనేది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వెళ్తాను. ఇంక వెళ్ళకపోతే అది నాకు నియమం. ఓ 10 రోజుల్లో లేదా కనీసం వారం రోజులో ఇంకెక్కడికి వెళ్ళకపోయినా బృందావనం ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఆ గోవర్ధన చుట్టూ తిరగాలి. ఇప్పటి వరకు బృందావనం ఎన్నిసార్లు వెళ్ళొచ్చు అమ్మా? నేనా 2001 నుంచి కంటిన్యూ ఇప్పటికి 25 ఏళ్ళ నుంచి. ఒక్కసారేమో మిస్ అయిపోయింది తప్ప ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటా, ఖచ్చితంగా వెళ్తాను. బృందావనం వెళ్ళడం ఎందుకు అంటే రీఛార్జ్ అవ్వడానికి. ఇక్కడ వేసుకున్నాడు, ఇక్కడ చెప్పులు వేసుకోం. ఇక్కడ ఒంటిపూట భోజనం, అక్కడ ఒంటిపూట భోజనం.
ఆడ చెప్పులు వేసుకోం. అలా వెళ్ళిన రోజు విడిచిపెడితే వచ్చే రోజు మళ్ళీ వేసుకుంటాం. ఓకే, కాలినడకనే ప్రయాణం మొత్తం చేస్తుంటారు. బృందావనం అంతా ఆ రాళ్ళు అయినా రోడ్డు అయినా ఇంకోటైనా బృందావనం ఆ మట్టి అయినా అలా చెప్పులు లేకుండానే తిరుగుతాం. మనం తిరగడం గొప్పే ఉందిరా. ఫారినర్స్ ముట్టుకుంటే కందిపోయే అంత సుకుమారంగా ఉంటారు తల్లులు. అవును. వాళ్ళు పొద్దున్న ఇప్పుడంటే రోడ్లు అవి కాస్త బాగున్నాయి కానీ గుచ్చుకునే రాళ్ళల్లో అది భయంకరమైన చలి, అసలు మంచుతో కనబడినాయి. పొద్దున్న 4:30కి ఆ మంచులో ఆ రాళ్ళల్లో చన్నీళ్ళు స్నానం చేసి హారతకొచ్చి ఒక ఆవిడైతే నాకు అసలు అమ్మ అనే పిలిచి ఎక్కడి నుంచి అని అడిగాను. మనం సరిగా చూడకపోతే ఇండియనే అనుకుంటాం, కానీ ఎట్లే ఆవిడ హారతి అయిపోయాక స్వామికి హారతులు ఇస్తారు కదా, చాలా హారతులు, అవన్నీ తోగుతుంది ఆవిడ. చాలా రిచ్గా ఉంది ఆవిడ. అంటే వాళ్ళకి పట్టింది, మనకు కూడా పడితే బాగుంటుంది. ఓకే. అండ్ కాశీకి కూడా వెళ్తుంటారు మీరు. అమ్మమ్మ ఒకప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు కొన్ని సాంప్రదాయాలు కావచ్చు, విలువలు కావచ్చు చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ ఏ జనరేషన్ వచ్చినా కూడా పెద్దవాళ్ళు పిల్లలకు చెప్పే మాట ఏంటంటే కాశీకి వెళ్ళడం అనేది మనం అనుకుంటే కాదు, అది పుణ్యం జరగాలి అంటే మీరు ప్రయాణానికి వెళ్ళాలి, కాశీకి వెళ్ళి దర్శించుకోవాలనేది కూడా ఒక యోగం అనేది ఉండాలి అంటారు. ఇది ఎంతవరకు నమ్మచ్చు? డౌట్ ఏం లేదమ్మా, పక్కా నిజం. చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, చాలామంది దగ్గర టైం ఉంటుంది, ఈ రెండు ఉండేవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు వెళ్ళలేరు. ప్రాప్తం ఉంటేనే అది తిరుమలైనా కాశీ అయినా బృందావనం. బృందావనం విషయంలో అయితే కొన్ని ఎగ్జాంపుల్సే చెప్తాను నేను. మధుర బృందావనం మధ్యలో 14-15 కిలోమీటర్లు. నేను ఎవరింటికి వెళ్ళి 25 ఏళ్ళ నుంచి రిపీటెడ్గా చాలా మంది దగ్గర విన్న మాటలు ఇవి. ఇలా బృందావనం చాలా బాగుంటుంది, అది ఇది ఏదో చెప్తున్నాను. ఎక్కడ స్వామి అన్నారు. ఇలా మనం మధుర స్టేషన్లో దిగాలి, అక్కడికి వెళ్ళాలని. అవునా స్వామి, 4 ఏళ్ళు అక్కడ కాంటాక్ట్లు చేశాను స్వామి అన్నాడు. 4 ఏళ్ళు అక్కడ ఉన్నాడు అతను. పక్కన 14 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బృందావనం వెళ్ళిపోయాడు. సో ఇంకో స్వానుభవం, ఎప్పుడో ఒకసారి మా మావయ్య ఎక్కడా తెలుసా అని ఫోన్ చేశాడు. సంతోషకరమైన గర్వం. ఎక్కడా అన్న, మధురలో ఉన్నామన్నాడు. టైము ఈవినింగ్ అవుతుంది, 7-6 ఆ టైం మధ్యలో. మరి బృందావనం వెళ్ళేవా అన్న, ఇప్పుడు వెళ్తామన్నాడు. ఇప్పుడే 6 దాటింది కదా, ఇంకిప్పుడే వెళ్తావు అంటే ఇప్పుడు మధుర చూసి వెళ్తామన్నాడు. ఇంకెళ్ళినట్టేలే, నువ్వు వెళ్ళేసరికి అన్నీ క్లోజ్ చేసేస్తారు అని మనసులో అనుకుని రాత్రి ఎక్కడ నిద్రపోతారన్న. ఇంకా లేట్ అయ్యి వాళ్ళకి నిద్రపోతే మర్నాడు చూస్తారని రాత్రి ఢిల్లీ వెళ్ళిపోతాం, సదర్న్ ట్రావెల్స్ అన్నాడు. నేను ఏం చెప్పలే, సరే అన్నాను, అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడో ఫోన్ చేస్తే ఏం చూసామన్నా, అలా తీసుకెళ్ళారా బస్సులో, అలాగే ఏవో తులసి తోటలు అవి చూపించారు, అదే బృందావనం అన్నారన్న. సరే మీ ప్రాప్తం అలా ఉంది, అది కాదు. బృందావనం అంటే కొన్ని వేల దేవాలయాలు, పెద్ద దేవాలయాలు, చిన్న దేవాలయాలును, యమునా నది, గోవర్ధనగిరి, ఎన్నో విశేషాలు, రాధా బాంకి బిహారీ, రాధారామను, చాలా విశేషాలు చెప్పారు అని ఫీల్ అయ్యాడు. మరి హిందీ రాదు, ఆ ఫీల్ లోపల పెట్టుకున్నాడు. మళ్ళీ ఎప్పుడో ఢిల్లీ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని వదిలేసి, నేను దగ్గర కదా 3 అవర్స్ 4 అవర్స్, ఆయన రైలుకి వెళ్ళిపోయాడు. మరి భాష రాదు, ఏం చూడాలో కూడా తెలదు. నాకు కాల్ చేయలేదు, రైల్లో ఎవరో తెలియలేదు తెలుగు ఆయన. ఆయనే తీసుకెళ్ళి ఈయనకి ప్రసాదం పెట్టించి ముఖ్యమైన గుళ్ళన్నీ చూపించి పంపించారు. ఎందువల్ల? అనుగ్రహం అంతే. లోపల మనకు ఆర్తి ఉండాలి తల్లి, అన్నీ అవుతాయి. అయితే గురువుగారు, మీరు బృందావనం గురించి చెప్పారు అండ్ కాశీ విశిష్టత కూడా తెలియచేశారు. చాలామంది ఏంటంటే కాశీకి వెళ్ళాలనుకోవడం ఒక వరంగా భావిస్తారు. బట్ ఒక ప్రధాన పని కోసం ఒకటి చెప్తుంటారు. మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే, కొడుకు కానీ కూతురు కానీ, వాళ్ళ తండ్రి చనిపోతే ఆ అస్థికలు అనేవి కాశీలో ఆ నదిలో కలిపితే వాళ్ళకి చాలా వరకు పుణ్యం ఉంటుంది. అంటే చనిపోయిన వాళ్ళకి మరో జన్మ అంటారు కొంతమంది, లేదంటే వాళ్ళు చనిపోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్తారు, స్వర్గంలో ఉంటారు అంటుంటారు. ఇది ఎంతవరకు నమ్మచ్చు? మీరు నమ్మాలి తల్లి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం. మన ప్రమాణం శాస్త్రమే. ఎంతమంది పెద్దవాళ్ళు చెప్పారు, ఎన్నో మన గ్రంథాలు చెప్పినాయి, మనం ఖచ్చితంగా నమ్మాలి. కాశ్యాన్ మరణాన్ ముక్తి అంటే ఏమిటి? కాశీలో మరణిస్తే ముక్తి. అందుకే
మీరు ఎప్పుడు కాశీ వెళ్ళండి, రామ్ సత్యరామ్ రామ్ సత్యరామ్ వస్తూనే ఉంటాయి. ఏంటి? శవాలు. మామూలుగా శవాన్ని చూస్తే స్నానం చేయాలి, ముట్టుకుంటే స్నానం చేయాలి. మరి కాశీలో లేదు. ఎందుకని? కాశీ పేరే మహాశ్మశానం. మొన్న వెళ్ళానా, 10 రోజులు ఉన్నావా? మేము గంగలో బోట్లో బిందుమాధవ్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ ఎక్కడ దిగాం? మణికర్ణికా ఘాట్. మణికర్ణికా ఘాట్ దేనికి ఫేమస్? పగలేయడానికి. మేము పడవ దిగి మెట్లెక్కి గుళ్ళోకి వెళ్ళాలి, పక్కనే కదా, దాన్ని ఆనుకుంటుంది కదా. వెళ్తుంటే నాతో ఉన్న స్వామి, రండి ఇక్కడ శ్మశానేశ్వరుడు ఉన్నాడు అన్నాడు. అంటే ఈ శవాలు వెళ్ళిపోతుంటాయి కదా, ఆ వెళ్ళిపోయే వాళ్ళకి విట్నెస్గా ఉండే ఆయన శ్మశానేశ్వరుడు. సరే కిందకి దిగాం. జస్ట్ అలా 4 అడుగుల దూరంలో శవం కాలుతుందన్న, కాలుతుంది. ఆ వీడియోలు పెట్టారు నెలలు, అలా కాలుతుంది. మేము లోపలికి వెళ్ళాం. ఒక కిందకు ఉంటుంది ఆ గుడి. సరే దండం పెట్టుకున్నాం. ఆ శవం యొక్క వేడి మాకు తగులుతుంది. ఆ కాలిపోయిన తలకాయ, జుట్టు కాలిపోద్ది కదా ముందు, జుట్టు కాలిపోయి ఆ తలకాయ ఎలా ఉందంటే నిలబెట్టిన బుడిద గుమ్మడికాయలా ఉంది. పెద్ద తలకాయ పడుకోబెడతారు కదా నా శవం, కాల్చారు. అలా నిత్యం కాలుతూనే ఉంటాయి. అక్కడ ఒక ఆయన రీల్ చేసి పెట్టాడు ఎప్పుడో, బాగుంది, చిన్న బిట్. 2 दिन का मेला అభి అకేలా. అర్థమైంది తల్లి? 2 दिन का मेला అంటే 2 రోజులు పండగ ఎగురుతావు. అభి అకేలా, ఇప్పుడు అక్కడే తగలబడిపోతున్నావు. ఇప్పుడు కాశీ వెళ్ళడం భక్తి కోసము, ముక్తి కోసము. అక్కడ వెళ్ళి విశ్వనాథుడి దగ్గరికి శక్తి కోసం. అది ఓకే. తల్లి. ప్రతిసారి మిమ్మల్ని గమనిస్తుంటే మీ వేషధారణ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. స్పిరిచువల్ వేలో ఉంటారు. కరెంట్ టాపిక్ అంటే హిందూ ధర్మం గురించి ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వాళ్ళకి ఆన్సర్ ఇస్తుంటారు, బదిలిస్తుంటారు. సనాతన ధర్మం కాపాడాలని చెప్తూ ఉంటారు. ఎప్పుడూ ట్రావెలింగ్ చేస్తుంటారు. ఒక్కొక్కరి వేషధారణ ఒక్కోలా ఉంటుంది. అంటే మిమ్మల్ని గురూజీగా కూడా చాలామంది భావిస్తుంటారు. ఏమైనా ఉన్న సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు. నిత్యం దీపారాధన చేస్తారు, ఒక్క పూట భోజనమే చేస్తారు. మీ దినచర్య అందరి మనుషుల నుంచి ఈ స్పిరిచువల్ జర్నీలోకి ఎప్పుడు అడుగు పెట్టారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జర్నీ కొనసాగిస్తున్నారు? అమ్మ మంచి ప్రశ్న తల్లి. బాల్యం నుంచి స్పిరిచువల్గా ఉన్నప్పటికీ ఇలా ఫుల్గా కంప్లీట్గా అనేది 22 ఏళ్ల వయసులో. మీకు 22 వయసు. ఈ శరీరం 22 ఏళ్ళు ఉన్నప్పుడు, అంటే 28 ఏళ్ల క్రితం. నేను చాలాసార్లు చెప్పినప్పటికీ మళ్ళీ చెప్తాను సంతోషంగా, నాకు పుస్తకాలు చదవడం అనేది చాలా ఇష్టమైన పని. ఇప్పుడు వాస్తవానికి మీ ఇంటర్వ్యూ లేకపోతే హోమం దగ్గర కూర్చొని అదే పని చేద్దాం. అంటే మీరు టీవీ చూడరు? ఇంకా బాగా అడిగావు, వాళ్ళని అడుగు చెప్తారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు రూమ్లు ఇస్తారా? టీవీ ఉంటుందా? నాకు టీవీ పెట్టడం రాదు, నేను నేర్చుకోను కూడా. నాకు టీవీ పెట్టడం రాదు, టీవీ పెట్టడం రాదు, నేను నేర్చుకోను. మరి ఆ టీవీ ఏం చేస్తాను? తవలారేస్తాను. ఇప్పుడు ఆ టైం ఎక్కడది నాన్న? టీవీ చూసే టైం ఎక్కడది? పొద్దున్న మౌనం ఉంటానా? పొద్దున్న లేచాక నేను మాట్లాడను 9, 10, 11 వరకు. ఇవాళ కారు ఎక్కాక వాళ్ళు వచ్చేసారు నన్ను తీసుకెళ్ళడానికి. కారు పిలిచాను అన్నారు, అన్నాను. నేను రెడీ అయ్యి తిలకం పెట్టుకున్నాక అన్నాను. కారు వచ్చింది, ఎక్కాను. ఎక్కి అప్పుడు జపం మొదలుపెట్టి అప్పుడు మౌనం బ్రేక్ చేశాను 11 తర్వాత. ఎందుకు అట్లా? అంటే అంటే మౌనం ఎందుకా? అదే ప్రశ్న. మౌనం ఎందుకు? మౌనం ఎందుకు అంటే నీకు మంచి క్వశ్చన్. చుట్టూ గోడలు ఎందుకు? ఫెన్సింగ్, ప్రొటెక్షన్, అంతే. అలా ప్రొటెక్షన్ ఏంటి? ఇప్పుడు నేను పొద్దున్నే మాట్లాడితే పొద్దున్న నుంచి మాట్లాడేవాళ్ళు ఉంటారు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలి? నేను భౌతిక చదువుకోవాలా, జపం చేసుకోవాలా, హోమం చేసుకోవాలా, పూజ చేసుకోవాలా? ఇవన్నీ చేసుకోవాలంటే నా చుట్టూ ఫెన్సింగ్ ఏంటి? అదే మౌనం. ఇప్పుడు మాట్లాడరా ఆయన, ఇంక వేస్ట్గా తోడరాడు. హోమం అంటే ఎట్లా? అంటే మీకు మీరు సమాజం కోసమా లేదంటే ఏంటి, దేని గురించి? సార్ మంచి ప్రశ్న, ఇది కూడా మంచి ప్రశ్న అమ్మా. మామూలుగా అన్నమయ్య జ్ఞాన యజ్ఞము అని మంచి అద్భుతమైన కీర్తన ఉంటుంది, ఎప్పుడు విను. చాలా అద్భుతమైనటువంటి భావన. మేము నెయ్యి వేసి, కట్టెలు వేసి, పిడకలు వేసి మామూలు హోమం చేస్తాం. ఆ హోమంలో ఈ ద్రవ్యాలు వేసి మేము చదవలసినవి చదివి గోవిందనామాలు చదివేసి అంతటితో హోమం అయిపోతుంది. తర్వాత అసలు ఏమిటి? అసలు 20, 30, 40 పుస్తకాలు పెట్టుకుంటాం, డిపెండ్స్ ఆన్ టైం. వాటిల్లో ఒక పేరా నుంచి ఇంకో పేరా, మధ్యలో ఒక పేరా లేదా 2 పేరాలు, ఓ పేజీ 2 పేజీలో నువ్వు వచ్చావా చదువు. తెలుగు రాదు,
ఇంగ్లీష్ చదువు. గురుగారు, మీ వస్త్రధారణ, మీ స్పిరిచువల్ జర్నీ గురించి చెప్పారు. అండ్ దట్టు మెడలో అదొకటి ఉంటుంది మీకు, అంటే ఏంటి ఏముంటుందా? మంచి ప్రశ్న కదా. పాప తెలియని వాళ్ళు ఏముంది మొట్లా అనుకుంటుంటారు. ఇది మా ఏం చెప్పాలి, పవర్ పాయింట్. పవర్ పాయింటా? ఎనర్జీ. నీకు చెప్పాలంటే జనరేటర్. ఇందులో జపమాల ఉంటుంది. జపమాల. ఈ జపమాల పోనీ యు వాంట్ టు సీ. యాక్చువల్లీ ఇక్కడ కూడా జపమాలే వేసుకున్నాను. దీన్ని కంటిమాల అంటాం నాన్న. కంఠిమాల. కంటిమాల. కంటిమాల కంఠానికి తగులుతూ ఉండేటువంటి, ఇది తులసే అది తులసే, కాకపోతే ఇది కంఠానికి నిబంధన కోసం ఇది జపం చేసేది. ఇలా తులసిమాల గురుగారు ఇస్తారు. దీంతో మేము ఉదయం మా పూజ అయిన తర్వాత లేదు ముందుగాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జపం చేయడానికి ప్రధానమైనటువంటి. ఎందుకని మెల్ల వేసుకోవడం అయిపోయాక పక్కన పెట్టేయచ్చు కదా. కానీ మీరు అదే వస్త్రధారణతో ఉంటారు ఎప్పుడు. ఎందుకు అంటే నేను కూడా మా గురువు గారిని క్లాస్ అయిపోయిన తర్వాత ఎనీ క్వశ్చన్స్ అన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్ అడిగాను, అందుకని ఆన్సర్ చెప్తాను. బెటర్ టు వేర్ ఆల్వేస్ కీప్ విత్ యూ అన్నారు. ఎందుకు అంటే ఏమో ఎప్పుడు మృత్యువు పిలుస్తుందో మనకి తెలియదు కదా. అవునా? నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం హరికీర్తనం. whenever you get time, chant. Don't say can't. If you chant, you will get whatever you want. Otherwise you become an ant or elephant. What do you want? మీరేం చదువుకున్నారు? ఏం చదవాలి, ప్రపంచం. ఇంగ్లీష్ వచ్చింది కదా మరి. ఇంగ్లీష్ ఎందుకు రాదు? మా గురువు గారు ఇంగ్లీష్లో చెప్తే నేను తెలుగులో చెప్తాను. అలా బోల్డ్ మంది ఫారినర్స్కి చెప్పాను. ఇంగ్లీష్ క్లాసులు చెప్తారు కదా, ఒక్కసారి మాత్రం నేను వాళ్ళ స్లాంగ్ పట్టుకోలేకపోయాను. ఆయన చాలా డిఫరెంట్. ఆయన అమెరికన్, వీర్ కృష్ణ స్వామి అని 170 విలేజ్ అన్నారు. నాకు కాలేజీలో కనపడింది. నేను కాలేజ్ అన్నాను. మా గురుగారితో ఇంక నేను ఆయన ఎదురుగా కూర్చున్నారు. ఆయన ఇంగ్లీష్లో చెప్తే నాకు జ్యూస్ తాగినట్టు, కొబ్బరి నీళ్ళు తాగినట్టు. సో ఆ ఇంగ్లీషు అంటే మిగిలిన చాలామంది వెస్టర్నర్స్కి చేశాను, కానీ అదొకటే అర్థం కాక ఇంకా డ్రాప్ అయిపోయి. సో అమ్మ, సో కాబట్టి మనకి ప్రధానమైనది ఏమిటంటే అమ్మ, ఈ భౌతికమైనటువంటివి అన్నీ తాత్కాలికమైనవి. అవునా? నువ్వు గమనించు తల్లి, ఎవరైనా ఒక వ్యక్తి మేల్ ఆర్ ఫిమేల్ 2 రోజులు స్నానం చేయలేదనుకో, వీ కాంట్. పళ్ళు తోమలేదనుకో, వీ కాంట్. ఎందువల్ల? ఈ శరీరం ప్రొడ్యూస్ చేసేవన్నీ మనకు అక్కర్లేనివే. అవునా? మరి ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? బుద్ధివాడి మన తెలివితేటలతో భగవంతుడిని పొందడానికి కదా. మనం ఏం చేస్తామంటే ఇది ఉంటుంది అనుకుని, ఇది ఉంటుంది అనుకుని దీనికి రంగులేసి అంగులు చేసి చివరికి బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతారు. అప్పటిదాకా ఏదో అల్లరి చేస్తూ ఉంటాం. నేను అందుకే చూడు, సామెతలు కూడా ఉన్నాయి. తాత పెళ్లి చేసుకుంటావా అంటే వాడు ఏమనాలి? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఏమనాలి? ఊరుకోరా 70+, 60+ పెళ్ళిళ్ళు ఏమిటారు నీ మోకం అనాలి. వాడు ఏమంటాడు? ఎవరిస్తారు అంటాడు. నిన్న చూశాను, వాడు ఎవడో ఏదో దేశంలో, వాడికి 75 అంట, ఆ పిల్లకి 13 అంట. వాడికి పెళ్ళి, వాళ్ళకి మామూలే కదా, వాళ్ళకి వయసుతో సంబంధం లేదుగా. అటువంటి జాతి ఉంది అనుకోండి, అది వేరే కథ అమ్మ. సో కాబట్టి ఆధ్యాత్మిక జీవితం అనేది మనిషికి ప్రధానం. ఆధ్యాత్మిక జీవితం అనేది మనిషికి ప్రధానం, కరెక్టే కాదనట్లా. విలువలతో కూడిన జీవితం గడపండి భగవద్గీతలో, రామాయణంలో ఉంది స్పష్టంగా. మరి అంత విలువ ఉన్నటువంటి వ్యాఖ్యలు ఉన్న రామాయణం, మహాభారతం చాలా విలువైన సంఘటనలు చూపిస్తున్నా కళ్ళకు కట్టినట్లు, మరి ఎందుకు కలియుగంలో క్రైమ్ ఇంత ఎక్కువ పెరిగిపోతుంది? నువ్వే ఆన్సర్ ఇచ్చావు నాన్న. ఎందుకు? నువ్వే ఇచ్చావు ఆన్సర్. నువ్వే చెప్పావు కలియుగం, అదే ఆన్సర్. కలియుగం నాన్న. ఒక సందర్భం చెప్పేస్తాను, నువ్వు అడిగావు కాబట్టి. కలిపురుషుడు అంటారు, విన్నావుగా? అవును, విన్నాను. ఈ కలిపురుషుడు స్టార్టింగ్ ఎప్పుడంటే ద్వాపరయుగం ఎండింగ్, కలియుగం ప్రవేశించాలి. డోర్ యుగ సంధ్యౌ అంటుంది భాగవతంలో. అతను వచ్చాడు, వచ్చి ఎద్దును కొడుతున్నాడు. ఎద్దును కొడుతుంటే పరీక్షిత్ మహారాజు వచ్చాడు, కత్తి తీశాడు, వేసేస్తాను అంటే ఆయన అన్నాడు, ఎలా వేసేస్తారు సార్, నేను కలిపురుషుణ్ణి, ఇది నా డ్యూటీ అన్నాడు.
నా రాజ్యంలో ఇలాంటి వేషాలు వేస్తే నేను ఊరుకోను అన్నాడు. అటువంటి గొప్ప రాజులు పరీక్షిత్. ఆ పరీక్షిత్ కొడుకు జనమేజయుడు. ఆయన ఈ భూమండలం అంతా పరిపాలించిన ఆఖరి రాజు. భూమండలం తల్లి, నాట్ ఓన్లీ ఇండియా, ఈ భూమండలం అంతా మనండలంలోనే ఉండేది. అర్థమైందా? అందుకే చూడు, ప్రపంచంలో ఎక్కడ తవ్వినా ఓ విష్ణుమూర్తో, ఓ గణపతో, ఓ శివలింగమో, ఓ లక్ష్మీదేవో కనపడుతుంది. సౌదీలో మొన్న మధ్య తవ్వకాలు చేస్తే 8,000 సంవత్సరాల క్రితం ఆలయం బయటపడింది. మొన్న రాజస్థాన్లో 3-4 రోజుల క్రితం ఎప్పుడో మహాభారతం అవశేషాలు. అలా అలా ఎన్నో. సో కలియుగం యొక్క లక్షణం డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అది కూడా భాగవతంలో 1వ స్కందంలో 1వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్పారు. ఈ లక్షణాలు అవన్నీ అట్లే ఉంటాయి, కానీ అలా వదిలేయకూడదు మనం. దానికి మా గురుగారిని ప్రభుపాదుల వారిని అడిగితే, అఫ్ కోర్స్ వాన వస్తుంది, నువ్వు బయటికి వెళ్ళాలి, అలా వెళ్ళావు, ఎలా వెళ్తావు? శాస్త్రం అనే గొడుగు వేసుకుని జీవించండి. కలియుగం ఇలా డిక్రీజ్ అవుతూనే ఉంటుంది అన్న. మీరు ఇంతకు ముందు చెప్పారు గురుగారు, 22 ఏళ్ల వయసు నుంచి ఈ స్పిరిచువల్ జర్నీ నాకు స్టార్ట్ అయిందని. మీ జీవితంలో వివాహం అయిందా? లేదు తల్లి. ఎందుకు వివాహం చేసుకోలేదు మీరు? ఇది మంచి ప్రశ్న. నేను యాక్చువల్గా 17 years ఉన్నప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోయాను. ఆర్ఎస్ఎస్లో. సో అలా జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కొన్నాళ్ళు ఉన్నాను. కానీ ఒక సామెతకి నేను సరిపోతానని ఫీల్ అవుతాను. ఏంటిది? తిరిగే కాలు, తిట్టే నోరు, పెట్టే చెయ్యి. సో అందువల్ల నేను ఉన్నాను కొన్నాళ్ళు మళ్ళీ. కానీ పుస్తకాల పిచ్చ నాకు అప్పుడు ఇప్పుడు ఉంది. పుస్తకాలు చదవడం చెప్పాను. ఇప్పుడు నువ్వు కానీ మీరు కానీ రాకపోతే హోమం చేసుకుని బోల్డ్ బుక్లు చదువుకుంటాం. నాకు ఇష్టమైన పని ఇప్పటికీ ఎప్పటికీ. అలా ఒక స్నేహితుడు నాకు ఒక పుస్తకం ఇస్తే ఆ పుస్తకం చదివి, అది కూడా నేను గుడ్డిగా చదవడం, లాజికల్, ఏమిట్రా ఎలా చెప్పాడు ఈయన అని వాడిని ఒక వారం 2-3 వారాలు వాడిని వేధించి, వాడితో వాదించి కన్విన్స్ అయిన తర్వాత ఆ బుక్ అంతా చదివేశాను. ఇంకా చదవాలి అని ఆయన బుక్స్ ఎక్కడో అడిగి మళ్ళీ బుక్స్ కొనుక్కుని చదివిన తర్వాత, అయితే మనం చొక్కా ప్యాంట్ లోపల తోయడం, జుట్టు ఎగరేయడం, బండి 110 నడపడం, టోపీ పెట్టుకోవడం, గొగుల్స్ ఎగరేయడం, ఇది కాదు లైఫ్. అసలు ఇవి చేశారా మీరు? అందుకే చెప్పాను, అందుకే చెప్పాను తల్లి, సినిమాలు చూడడం. అందుకే చెప్పాను. బండి 110 చేశారా? బండి 110 ఇప్పుడు అలాగే తోలుతాను. కానీ రోడ్డు ఉంటే అలాగే తోలేవండి బండి. నేను మా నాన్నగారిని తిరిగి, నాన్న కారు కొను. మనం బండి అలా వెళ్ళినప్పుడు కారు ఎందుకు కొంటారు? ఎక్కడికైనా వెళ్ళండి, డబ్బులు ఇస్తాను అనేవారు. సో ఆ మెంటాలిటీ ఆ ఏజ్లో ఉంటుంది కదన్నా. షోగన్ బండి ఉండేది 30 ఏళ్ళ క్రితం. అంటే లీటర్కు 7-8 కిలోమీటర్లు వద్దాయి. వాళ్ళు బండి కొనమంటే ఎందుకు కొంటారు? మధ్య తరగతులు. సో అలాంటి డ్రీమ్స్ ఉండే. నాకు అనిపించింది ఇవన్నీ చదివింత, ఇది లైఫ్ కాదు. బండి మీద తిరగడం, కారు మీద తిరగడం, మంచి బట్టలు వేసుకోవడం, జుట్టు ఎగరేయడం, కాలు రేగడం, సినిమాలు చూడడం, ఇది కాదు. ఇది లైఫ్ కాదు. లైఫ్ అంటే వ్యక్తి ముక్తి కోసం ప్రయత్నించాలి. లేకపోతే మళ్ళీ రాదు కదా నాన్న. మళ్ళీ వస్తుందా? మీ దేశం పేరు ఏం పేరు నాన్న? మన దేశం పేరు ఏంటి నాన్న? భారతదేశం. ఎందుకు ఆ పేరు వచ్చింది చెప్పు? భారతీయులందరూ ఉన్నాం కాబట్టి భారతదేశం. అబ్బా, అవార్డు ఇవ్వండిరా. ఆంగ్లేయులు ఉంటే పాకిస్తాన్ నాన్న, అది కూడా ఇందులోంచే పుట్టింది కదా నాన్న. మరి మీ ఆన్సర్ ఒకటి ఉంది కదా గురుగారు, అది ఇస్తాను నాన్న. మనం సంకల్పం చెప్తాను నాన్న. అప్పుడు భరతవర్షే భరతఖండే అని చదువుతాం. ఈ పేరు ఎందుకు వచ్చిందని, ఈ మొత్తం ఈ భూమండలం అంతా ఇలావృత వర్షం అని పిలువబడేది. దీన్ని భరత మహారాజు 36,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఇప్పుడు నోరు తెరుస్తాను, అంతేమన్నా బతికితాడా అంటావు. కానీ రాములు వారు వాళ్ళ నాన్నగారి పేరేంటి? దశరథ మహారాజు. ఆయన 60,000 సంవత్సరాలు పరిపాలించాడు. 60,000 సంవత్సరాలు. 60,000 సంవత్సరాలు బ్రతికున్నాడు. మరి అంతే కదా నాన్న. అప్పుడు రాముడు ఎన్నాళ్ళు ఉన్నాడు భూమి మీద? దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ. సహస్రం అంటే 10,000, శతాని చ అంటే 100. 10 వందలు ఎంత నాన్న? 1000. 10,000 11,000 సంవత్సరాలు ఉన్నాడు భూమి మీద రాముడు. వాళ్ళ నాన్నగారు 60,000. ఏంటండి ఇవన్నీ అనుకుంటారు ఈ కామెంట్లో వచ్చే పొట్టి బొర్రలో మట్టి కూరలో. సో ఇప్పుడు నీకు దానికి ఊరికే లాజిక్ కోసం చెప్తున్నా. మళ్ళీ టాపిక్లోకి వెళ్దాం. చీమలు అలా బారుగా వెళ్తున్నానన్న, నువ్వు నోట్లో నీళ్ళు పోసుకుని అన్నావు. ఏమొచ్చినట్టు వాటికి?
సునామీయేనా? ఉమ్, సునామీయా నీకు? కాదు, దాని సునామీ అది. నువ్వు సునామీ సృష్టించావా లేదా? ఉమ్, అలాగా వాటి స్పాన్ ఎంతనా? చీమలు తెలుసా? 1 వీక్, 1 వీకే వాటికి 100 ఏళ్ళు. ఉమ్, అలా మన స్పాను అంత ఉండేది. వాళ్ళ హైట్ కూడా అలాగే ఉండేది. రాముని ఏమంటారు నాన్న? శ్రీరాఘవం, వెనకాల రాముడు ఉన్నాడుగా, అందుకని వచ్చేస్తుంది వయసు. ఉమ్, శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులానైవ రత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. తెలుసమ్మా ఆజానుబాహు అంటే? ఉమ్. నిలబడితే మోకాళ్ళకి చేయి తగలాలి, ఇలా కూర్చున్నప్పుడు కాదు. అది తల్లి. ఓకే, సరే. స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది. ఎంతో మందికి మీరు అంటారు కదా భక్తి ముక్తి అంటున్నారు. ప్రజెంట్ అయితే భక్తిలో ఉన్నారు. ముక్తి ఏమైనా వచ్చిందా? ఎన్ని సంవత్సరాలు ఈ జర్నీ? వివాహం చేసుకోలేదు. లేదని తల్లి, మీరు మంచి ప్రశ్న. త్యాగరాజ వారు ఏం చెప్పారు? మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. మనం జీవన్ముక్తులం కావాలి ఉమ్, అంటే ఇక్కడున్నప్పుడే ఆ ముక్తిని అనుభవించాలి. దానికోసం ప్రాసెస్లో ఉన్నాం మనం. దానికోసం భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్పినట్లు కర్షతి. కర్షతి అంటే ఫైటింగ్. ఎవరితో? ఇంద్రియాలు మనస్సుతో కూడి ఉంటాయి. ఈ వీటిని మనం అణచడం కోసమే ఇందాక చెప్పిన మౌనము, హోమము, జపము, పూజ, ఏకాదశి, ఉపవాసం, ఇవన్నీ అందుకోసం. గురుగారు ఇప్పుడు కూడా ఒకప్పటి సినిమాలు చూస్తే అంటే మన చరిత్రనే కొంతమంది సినిమాలుగా తీశారు. అప్పట్లో మహా ఋషులు, మునులు చాలా యాగాలు, హోమాలు చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఎలాంటి దీక్ష అంటే కఠోర దీక్ష. ప్రాణం పోయే సిచ్యువేషన్ వచ్చినా ఆ లాస్ట్ మినిట్ వరకు కూడా భగవంతుని దీక్షలో భగవంతుని స్మరించుకుంటూ ఉంటే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఇది మన సినిమాలో చూస్తాం. నిజంగానే రియాలిటీలో ఇవి జరిగాయా? ముందు అంటే మనం పుట్టక ముందు, మన గత జన్మలకు ముందు జరిగిన వాస్తవాలనే మనం సినిమాలుగా చూస్తున్నాము. నిజంగానే భగవంతుని ఆ ప్రెజెన్స్ అనేది, మోక్షం అనేది ఆ హోమం చేసిన వాళ్ళందరికీ నిజంగానే భగవంతుని అయ్యో తల్లి బలివద్దని నాన్న. ఇప్పుడు చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంటే నేను ఎప్పుడో కృత ద్వాపర త్రేతాయుగాల దగ్గర పోవద్దు. ఈ యుగంలో మనం భాగవతం పేరు విన్నాం కదా. ఈ భాగవతం సప్తాహంగా చేస్తారు. 7 రోజులు శాస్త్ర ప్రకారం రోజు చదవాలి. నిత్యం భాగవత సేవయ సరే అవ్వకపోవచ్చు, వారం అన్నా చదవాలి, ఎవరన్నా చెబితే వినాలి. అలాంటివి ఎప్పుడెప్పుడు జరిగినాయి అన్నారు. కలియుగం ప్రారంభమైన మొదటి వారంలోనే జరిగింది అలా. తర్వాత మళ్ళీ కొన్ని 100 ఏళ్ళకి ఒక ఆయనకి పిశాచ జన్మ వచ్చింది. ఎందుకు వచ్చింది? వాడి పేరు దుందుకారి. పేరుకు తగ్గట్టే వాడు దుందుడుగ్గాడు. వాడు వాళ్ళ నాన్నని చంపేశాడు, వాళ్ళ అమ్మని చంపేశాడు. ఎవరెవరితోనో ఇంటికి తెచ్చుకుని ఆడవాళ్ళతో తిరుగుతూ ఉండేవాడు, దొంగతనాలు చేసేవాడు. వాళ్ళు ఏం చేశారు ఆ వేశ్యలు? వీడు రాజుగారి దగ్గర అంతఃపురంలోకి వెళ్ళి అవన్నీ దొంగతనం చేశాడు, వీడిని పట్టుకోవడానికి పోలీసులు వస్తారు, అప్పుడు మన్నబట్టుకుంటారని వాడిని చంపడానికి చాలా ట్రై చేస్తే వాడు చావకపోతే కుంపట్లో నిప్పులు ఆడి మీద పోసి, ఆడి నోట్లో పోసి దిండ్లు పెట్టి చంపేశాడు. బలవనం అన్నాం కదా, వాడు పిశాచం అయిపోయాడు. వీళ్ళ అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా పుణ్యాత్ముడు, తపశ్శక్తి కలిగిన వాడు. ఆయన పాపం ఎక్కడో దేశాటన వెళ్ళి ఎన్నో ఏళ్ళకి ఇంటికి వస్తే ఇంటికాడ ఎవరు లేరు, అరుగు మీదే పడుకున్నాడు. ఇది భాగవత మహత్యంలో వస్తుంది. వీడు పిలిచాడు అన్నయ్య అని. వీడు మనిషి కనపట్టలేదు, మనమైతే భయంతో పోతారు చంద్రముఖి అని. ఈయన సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే అన్నయ్య నేనే అన్నాడు. ఏమైంది అని అన్నారు. ఇలా పిశాచి అయిపోయాను అన్నయ్య, సో ప్లీజ్ హెల్ప్ మీ అన్నాడు. ఈయన అదంతా శుభ్రం చేయించి అక్కడే భాగవత సప్తాహం మొదలుపెట్టాడు. భాగవతం చెప్తూ ఉన్నాడు. వీడు ఒరే నువ్వు ఎక్కడ ఉంటావురా అన్నాడు. అన్నయ్య నేను ఈ వెదురు మనం తిట్టుగా భావిస్తున్నారు ఇప్పుడు. బొంగు అంటే నాట్ తిట్టు, బొంగులో బిర్యానీ అంటుంటారు, అంటే వెదురు బిర్యానీ. ఇందులో కణుపులు అన్నీ ఉంటాయి, ఇందులో ఉంటాను అన్నయ్య అన్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కణుపు.
ఈయన భాగవతం చెప్పడం ఒక్కొక్క కణుపు విరిగిపోవడం. ఇతను మోక్షం వచ్చిందని ఎలా తెలుస్తుంది? అక్కడ బోళ్ళు వేల మంది వచ్చారు. ఆఖరి రోజు ఎప్పుడైతే భాగవతం అయిపోతుందో అప్పుడు అది మొత్తం పగిలిపోతుంది అని చెప్పాడు. అలా రోజు భాగవతం చెప్పాడు. ఆఖరి రోజు అది పగిలిపోయింది, కూలిపోయి అతను మోక్షాన్ని చేరాడు. అంత కలియుగంలో నేర్పేది. సరే, ఇంకా కొంచెం ముందుకు వచ్చేద్దాం. అది స్టార్టింగ్. రామదాస్ గారు ఏనాళ్ళు 400 ఏళ్ళు, అన్నమయ్య 600 ఏళ్ళు, త్యాగరాజ స్వామి గారు గట్టిగా 170, 200 ఏళ్ళు వాళ్ళంతా మోక్షం పొందారు. కాబట్టి దైవం ఉన్నాడు, రియాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం తగ్గట్టుగా ఉండాలి అంతే. ఓకే గురూజీ, ముహూర్తం అనేది ఒకటి ఉంటుంది ప్రతి పనికి. కొంతమంది ఏంటంటే పెద్దవాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో ఏ పని చేసినా నిష్టగా చేస్తే మీరేమనుకుంటే అది అయిపోతుంది అంటారు. పని విషయంలోనే కాదు, ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి రోజుకి ప్రతి కార్యక్రమానికి ఒక ముహూర్తం పెడతారు. అక్షరాభ్యాసం నుంచి ఈవెన్ చనిపోయిన తర్వాత ఆ శవాన్ని తీయడానికి కూడా ఆ టైం చెప్తారు. ఈ గడియల్లో చనిపోయారు కానీ ఈ టైం పెట్టుకోండి, ఇక్కడ ఈ టైంలో పిండ ప్రదానం చేయండి అని అంటూ ఉంటారు. వ్యక్తిగత జీవితంలో ముహూర్తం అనేది అంత ఇంపార్టెన్స్, అంత కీ రోల్ ప్లే చేస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఈ జనరేషన్లో ఉన్న కల్చర్ వాళ్ళకి అసలు బ్రహ్మముహూర్తం అనేది అంటే కూడా ఏం తెలియదు. నిజంగానే బ్రహ్మముహూర్తానికి ముహూర్తానికి అంత విశిష్టత ఉందా? మీ మాటల్లో ఏం చెప్తారు? ఖచ్చితంగా తల్లి, చాలా చాలా వాల్యుబుల్ క్వశ్చన్ నాన్న. బ్రాహ్మీ ముహూర్తం 4:30, 6 మధ్యలో అద్భుతమైంది. మేము మంగళహారతి అని జరుగుద్ది ఇస్కాన్లో 4:30కి. మేము 4:30కి అంటే ఒక 20 నిమిషాల పైన జర్నీ వెళ్ళడానికి. అంటే ఎప్పుడు లేవాలి? మేము రెడీ అవ్వాలా? అందుకని అలారం 3 పెట్టుకుంటాం. హీనపక్షం 3:30, లేకపోతే రెడీ అవ్వలేము. అంత పొద్దున్న లేచి ఏదో ఒక ఉపన్యాసం వింటూ రెడీ అయ్యి గుడికి వెళ్ళి హారతి చూసి మనం పూజ చేసి జపం చేస్తూ ఉంటే ఇంక నీకు సినిమా భాషలో చెప్పంటే గాలిలో తేలినట్టు పడుతుంది. ఆ ఆనందం మిస్ అయిపోతున్నారు ఎవరు? ఈ స్విగ్గీ బ్యాచ్, ఈ కొండలో బిర్యానీ బ్యాచ్, ఈ జొమాటో బ్యాచ్, అర్ధరాత్రి ఏమంటారు మండి భోజనం బ్యాచ్. అంతే కదా, పందులన్నిటి కలిపి ఓ చోట ఫుడ్ పెడితే అన్నీ కలిపి తింటుంటాయి కదా. నేను చూడలే దాన్ని ఏమంటారు, అది పందుల ఫాము, కోళ్ళ ఫాము, వాటి అన్నింటిలో ఏం చేస్తారు, అన్నిటి కలిపి పెడతారు. అన్ని జంతువులు తింటుంటాయి కదా. అయితే ఇక్కడ బట్టలు వేసుకుని జంతువులు తింటుంటాయి అంతే. అది పంది భోజనం, అదే మీరు మండి భోజనం అంటారు, వేరే కథ. సో ఇది చెప్పిన తర్వాత ఒక ఆఫీసులో ఆ మండి భోజనం తినడం మానేశారు. వాళ్ళకి మండి, ఇది తెలుగు మండి, ఆ మండి వేరు, టాపిక్ వేరు. సో కాబట్టి ఇది తమో గుణానికి సంబంధించింది అలా తినడం. కానీ పొద్దున్న లేవడం అనేది ఎలా చూసినా లాభమే. ఏంటి, దేవుడు నమ్మడం అన్నోడు కూడా లాభం. బ్రాహ్మీ ముహూర్తం యొక్క ఎఫెక్ట్ నాట్ ఓన్లీ ఫర్ బిలీవర్స్, ఆస్తికులకే కాదు, దేవుడు లేడు అన్నోడు కూడా లాభమే పొద్దున్నే లేవడం. అలా లేచి వాళ్ళ యొక్క దిన కృత్యాలను మొదలుపెట్టిన వాళ్ళలో మనకు చాలా మంది ఫేమస్ వ్యక్తులు అందరూ ఉంటారు పొద్దున్న లేవడంలో. ఇప్పుడు మోడీ గారు కావచ్చు, అప్పుడు మన సీనియర్ ఎన్టీఆర్ కావచ్చు కదా, పెద్ద ఎన్టీఆర్. 4 గంటలకే మస్ట్, అది మస్ట్ అంటే మస్ట్. నేను విన్నాను, ఆ ఇంటి ముందు ఇసుక ఉండేదంట, ఓ లారీ ఇసుక లేదా ట్రాక్టర్ ఇసుకో, ఇటు నుంచి అటు కొట్టేవారట. ఎన్టీఆర్ గారు అటు కొడితే నెక్స్ట్ డే అటు నుంచి. సో అలా ఉండడం, అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే పొద్దున్న లేవాలి. అది ఎలా చూసినా లాభమే నాన్న. ఒకవేళ నువ్వు దేవుడు లేడు అన్నవాడికి కూడా అది లాభమే, చదువుకునేవాడికి లాభమే, వ్యాపారస్తుడికి లాభమే. ఎందుకంటే చాలా పనులు అయిపోతాయి, చాలా మంచి పని అవుతుంది. అలాగే ఇంగ్లీష్లో చెప్పు, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్, హెల్దీ వెల్దీ వైస్. కాబట్టి తెలివైన వాళ్ళ పని అంతే. బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం తెలివైన వాళ్ళ పని అంతేనా. ఇప్పుడు ఏదైనా సరే కల్చర్ అందరికీ బాగుంటే హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా అడాప్ట్ చేసుకోవడానికి. నవేడేస్ ఏంటంటే కల్చర్ రావడం వల్ల వేసుకునే దుస్తుల దగ్గర నుంచి చేసే పనుల వరకు అన్ని పనులు మారిపోయాయి. భారతదేశం అనేది సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం అని అంటూ ఉంటారు. కోటి దీపోత్సవం ఎప్పుడు జరిగిన కార్తీక మాసంలో ఫారినర్స్ వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తుంటారు. మన కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. నవేడేస్ మనం చూస్తే ఈ పెళ్లి చేసుకుని విడిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. అది కూడా పక్కన పెడితే ఫ్యూచర్లో పెళ్ళిళ్ళే జరగవు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు రిలేషన్షిప్లని, సిచ్యువేషన్షిప్లని
ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండడం, వివాహం జరగకుండానే అలాంటివి జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగబోతాయని అందరూ చెప్తూ ఉన్నారు. ఇది ఫ్రీడమ్ అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఫ్యూచర్ నిజంగానే వివాహానికి ప్రాముఖ్యత ఉండదా? అసలు ఏం జరగబోతోంది? ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ ప్రపంచం అంతా కుటుంబం అని భావించేటువంటి జాతి ఒకటే ఉంది, అది హిందువుల జాతి. వసుదైవ కుటుంబకం. ఇందులో ఒక ఆయన అడ్డనామాలు పెడతాడు, ఒక ఆయన నిలువు నామాలు పెడతాడు, ఒక ఆయన బొట్టు పెట్టుకుంటాడు, ఒక ఆయన బొట్టే పెట్టుకోడు. దేవుడికి రూపం ఉందంటాడు ఒక ఆయన రూపం లేదంటాడు. కానీ వీళ్ళందరూ ఒకే భూమి మీద ఉంటారు. అది భరత జాతి. వీళ్ళందరూ అలా ఉండడానికి కారణం కుటుంబం. అలాంటి వాటిలో పెద్ద కుటుంబం శివుడిది. వెనకాల శివుడు ఉన్నాడు. శివుడి భార్య పార్వతి, వాళ్ళ పిల్లలు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి. వాళ్ళ వాహనాలు అమ్మవారికి సింహం, స్వామివారికి ఎద్దు నంది, గణపతికి మూషికం, సుబ్రహ్మణ్య స్వామికి నిన్నే సుబ్రహ్మణ్య షష్ఠి, పీకాక్ నెమలి. శివుడి మెల్లో ఉండేదేంటి? పాము. పాము ఇప్పుడు ఎవరిని కొట్టేద్దామని చూద్ది? ఎలకని. నెమలి ఇప్పుడు ఎవరిని కొట్టేద్దామని చూద్ది? పావుని. సింహం ఎప్పుడు ఎవరిని కొట్టేద్దామని చూద్ది? ఎద్దుని. అసలు ఒకరికి పడనే పడదు, కానీ వాళ్ళంతా కలిసి ఫ్యామిలీలో ఉంటారు. అలా ఉండాలి, శివ పరివారంలా జీవించాలి. నీకు పడకపోయినా ఒక చోట కలిసి ఉండు. ఇది మన యొక్క సనాతన బ్యూటీ ఆఫ్ సనాతన ధర్మం. మరి ఇలా ఎందుకు అనేది ప్రశ్న కదా. ఈ ఓయో రూమ్స్ ఫుల్ అయిపోవడానికి కారణం ఏంటి? ఇలాంటి తీర్పులు ఇచ్చే వాళ్ళ ఇళ్లల్లో వీక్ జడ్జీలు ఉండడం వలన, వాళ్ళ కొంపల్లో ఏవో జరగడం వలన వాళ్ళు ఇలాంటి తీర్పులు ఇచ్చేయడం. ఫ్రీడమ్ ఎలా అవుతుందమ్మా? ఇప్పుడు వాడెవడో కోర్టుకి వెళ్ళాడు, సార్ ఈ పిల్లోడు నా పుట్టలేదు, ఇది ఎవరితో తీరితే పుట్టిందా అన్నాడు. జడ్జి ఏం చేయాలి? సో షీజ్ ఎ క్యారెక్టర్లెస్, సో నీ ఇష్టం బాబు అని చెప్పాలి. కానీ వాడు ఏం తీర్పు ఇచ్చాడంటే, వాడు నీకు పుట్టి ఉండకపోవచ్చు, కానీ అది నీ భార్యగా దాన్ని నువ్వే పోషించు అని సత్రం వాడు. ఇప్పుడు జడ్జి వాళ్ళ ఇంట్లో వీకే ఉండొచ్చు, ఇంకా అందరూ వీకేనా? ఇలా కటువుగా ఎందుకు మాట్లాడుతుందని చెప్పిన ఒక లాయర్ యొక్క ఆవేదన నేను మాట్లాడుతున్నాను. సార్ ఓయో రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి సార్. ఇదివరకు రైడింగ్స్ అన్నీ జరిగేవి, ఇప్పుడు ఏం జరగట్లేదు. ఎందుకంటే వ్యభిచారం చట్టబద్ధం చేశారు, ఎవరెవరితో అనేది తిరిగేయచ్చు. అంటే బట్టలు వేసుకున్న జంతువులు తయారు చేయడానిక తీర్పులు? ఖచ్చితంగా నియమాలు ఉండాలి. ఇప్పుడు దేవుడికి తెర వేయాలి చెప్పాను, వాళ్ళు ఏం చేస్తారు? చెయ్యి శుద్ధి చేసుకుంటారు. నీకు ఇందాక నేను జపమాలు చూపించాలి, ఏం చేశాను? చెయ్యి శుద్ధి చేసుకుని తీశాను. నియమం ఉండాలి. నువ్వు జంతువు కాదు. ఇప్పుడు పోనీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా వాష్రూమ్కి వెళ్ళాలి, శరీరం ఇబ్బంది పెట్టింది, మనసుతో చెప్తాడు, ఎక్కడుందని వెతుక్కుని అక్కడికి వెళ్తాడు. అదే చంటి పిల్లడు ఏం చేస్తాడు? అది గుడే, బడే, అమ్మ ఒడే, తాత ఒడే, మడే, దడే, ఏం లేదు, దేత్తడి భుజం గుడి. ఎందువల్ల? ఆడి పిల్లడు, ఆడు శిశువు, అది పశువు. బట్ మనం కాదు. అర్థమైందమ్మా? కాబట్టి ఖచ్చితంగా కుటుంబ వ్యవస్థ నాశనం చేయడం కోసం ఫ్రీడమ్ అనే పేరుతో ఇది చేస్తున్నారు. కొంచెం హార్ష్గా చెప్తాం. ఈ పోరంబోకులు ఎవరైతే ఈ ఫ్రీడమ్ పేరు చెప్పి స్త్రీవాదు ఏదో వాది అంటారు, అభ్యుదయవాది. ఏంటి రాధమందాసు భరతమాతలా ఉన్నామన్నాడు, అంటే గంగురుత్తిలో ఉండాలా అంది. ఆవిడని ఎవరో ఇంటర్వ్యూ చేస్తే మీకు పిల్లలు ఉన్నారంటే ఎక్స్పీరియన్స్ కోసం కన్నాను ఒకళ్ళనే అంది. చూసే మొహాలు పెట్టా, అలాగే పెడతారు. మరి ఎక్స్పీరియన్స్ కోసం కూడా కంటారా? సో అలాంటి లో ప్రొఫైల్ ఇదంతా కమ్యూనిస్టులు, అంటే కమ్యూనిస్టుల యొక్క భావజాలం. ఇప్పుడు ఒకసారి ఈ నికృష్టులు, ఈ ఫ్రీడమ్ గురించి మాట్లాడే నికృష్టులు ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళమని వీళ్ళు వచ్చేస్తే మనం మాట్లాడుకుందాం. పాపం ఇక్కడ మన భారతదేశంలో ముస్లిం ఆడవాళ్ళకి పాపం కళ్ళు కనపడతాయంటే అదేదో హిజాబ్ కట్టుకుని కళ్ళు ఒకటి కనపడతాయి. పాపం నిన్న చూశాను, అయ్యో తల్లి మీ కర్మ అలా కాలిపోయిందిరా అనుకున్నాను. అసలు తెలియదన్నా, మొత్తం గోనిపట్ట పైన వేసారు. ఒక్క కన్ను చూడడానికి మొన్నటిదాకా తాలిబాన్ వాళ్ళు అనుమతి ఇచ్చారు, ఇప్పుడు 2 కళ్ళు చూడకూడదు పైన. ఇప్పుడు ఓ గోనిపట్ట తెచ్చి పైన ఇచ్చారనుకో, నువ్వెవరినన్నా ఆఫ్ఘనిస్తాన్లో
ప్రజెంట్ సిచ్యువేషన్. పాప ఆ గోని పట్ట పైన వేసుకుని ఆవిడ చెప్తుంది. ఎవరో అసలు లోపల ఉన్నది ఎవరో తెలియదు. నా వాయిస్ పట్టేసుకుంటారు వీళ్ళు, తర్వాత నన్ను రేపు చేసి చంపేస్తారు, పిల్లల్ని పెంచుకోవాలి, అడుక్కోవాలి, అది కూడా చాలా కష్టంగా ఉంది. ఏం నేర్చుకోవాలి మనం వాళ్ళ దగ్గరే? పాకిస్తాన్ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? కాబట్టి అటువంటి పనికి మాలిన మతాల నుంచి, పనికి మాలిన కంట్రీ బ్రూట్స్ నుంచి ఈ ప్రపంచం రక్షించాలి. ఆ బాధ్యత నీది, నాది, ఆయనది. అది ఎలా సాధ్యమవుతుంది? ఓ కుటుంబ వ్యవస్థ ద్వారా సాధ్యమవుతుంది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఒక తల్లి పిల్లరా? లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఒక తల్లి పిల్లలు. భరతుడు వేరే, రాముడు వేరే. కానీ ఎప్పుడైనా వీళ్ళు కొట్టుకున్నారా? అలా ఒక ఉత్తమ స్థితిలో ఉండడం కోసం కుటుంబం ఆధారం. ఆ కుటుంబ వ్యవస్థ కలిగిన గొప్ప దేశం భారతదేశం. ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం విదేశీ మతాలు, విదేశీ శక్తులు పనిచేస్తున్నాయి. అందులో ఈ పనికిమాలిన తీర్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అది మన దురదృష్టం. అది తల్లి. ఇప్పుడు హరే రామ అంటున్నారు. సో రీసెంట్ గా రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారి సినిమా అనౌన్స్మెంట్ అయితే అయింది. శ్రీరాముని పాత్రలో మహేష్ బాబు గారు కనిపిస్తారని అందరికీ చెప్పడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎలా కనిపించబోతున్నారని మీరు అనుకుంటున్నారు? రాజమౌళి గారు మహేష్ బాబు గారిని శ్రీరాముని పాత్రలో మనం చూడడానికి ఏ విధంగా ఉంటుందని మీ భావన? వాళ్ళు సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. సహజంగానే మహేష్ బాబు అందగాడు. ఆ పాత్రని అతను పండించేలాగా దర్శకుడి చేతిలో చాలా ఉంటుంది. అది మనం ఖచ్చితంగా నమ్మాలి. దర్శకుడు చాలా చేయగలుగుతాడు. అందులో ఇప్పుడు గ్రీన్ మ్యాట్లు వచ్చింది కాబట్టి ఇంక భయమే లేదు. పూర్వంలో అడవికి వెళ్ళక్కర్లే, అడవి గదిలోకి వచ్చేస్తుంది, నది గదిలోకి వచ్చేస్తుంది. గదిలోకి నది రావడం అనేది మన పూర్వం నుంచే ఉంది వరద వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు గదిలోకే నది వస్తుంది. నువ్వెలా చెప్తావు అంటావేమో. ఏం సినిమా అమ్మది? అవతార్ 2కి వెళ్ళాం, నిద్ర వచ్చింది, వచ్చాం. అవతారం కదా, ఏదో అవతారం అని అంతా గ్రీన్ మ్యాటే. సరే, వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఇష్టం వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడు రాజమౌళి వివాదం, ఆయన ఏదో అన్నాడు, అవన్నీ పక్కన పెడితే అతను ఏదో మొత్తానికి 2-3 యుగాలకి మధ్యలో 800 ఏళ్ళు ఏదేదో విన్నాం. ఏదో అటు ఇటు తిప్పి ఆయన స్పిరిచువల్ అండ్ సోషల్ రెండింటి మధ్యలో ఈ మూవీ ఉండబోవచ్చు అని టాక్. కాబట్టి రాజమౌళి ఆల్రెడీ క్యాపబుల్, ప్రూవెన్. సో కాబట్టి అతను ప్రయత్నం మన భారతీయ సాంప్రదాయాలకి, సంస్కృతికి ఎన్హాన్స్ అయ్యేదంటే మంచిదే. అతను ఎలాగా నెగిటివ్ మెంటాలిటీ లేదు. ఏదో మొన్న ఏదో ఫ్రస్ట్రేట్ అయ్యి ఏదో అలా ఇదన్నా ఏమైంది అని వాళ్ళ నాన్న కౌంటర్ ఇచ్చినట్టుగా ఏదో అన్నాడు. అన్నంత మాత్రాన హనుమంతుడు ఏమీ అయిపోడు అనుకోడు కదా. సో కాబట్టి మనం ఈ వారణాసి సినిమా హిట్ అవ్వాలనే కోరుకుందాం. ఎందుకోసం అంటే ఎన్నో వందల మందికి మహేష్ బాబు హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు. కాబట్టి మనం ఏదైనా ఉన్నా ధర్మరాజు గారిలో ఆలోచించి, రాజమౌళి ఏదో అన్నదాన్ని పెద్ద వివాదం చేయకుండా రాజమౌళిని కూర్చోబెట్టి ఎందుకన్నారో మనమే అడిగితే పోతుంది. అందుకని అతన్ని దూరం చేసుకోవడం లేదా అతన్ని నిందించడం అనేది నో నీడ్, అంతే తల్లి. గురుగారు, అయోధ్యలో రామాలయంపై ఎగురవేసిన జెండా యొక్క ప్రత్యేకత ఏంటి? చాలా ప్రత్యేకత ఉందని అందరూ అంటుంటారు. సో మీ మాటల్లో వినాలనుంది తల్లి. అది వాస్తవానికి ఏమిటంటే పూర్వం ఈ రాజ్యాలు ఏ రాజ్యాలనే వాళ్ళ జెండాలు ఉండే. నీకు దీనికి ఉదాహరణ చెప్పనా? హనుమంతుడు మహాభారతంలో ఉంటాడా? రామాయణంలో కదా ఉంటాడు. మరి ఆయన మాట ఇచ్చాడు, జెండాపై కపిరాజు. కపిరాజు అంటే హనుమంతుడు, జెండాపై కపిరాజు. సినిమా కూడా తీశారు కదా నాని. సో ఈ జెండాపై కపిరాజు ఆయన మాట ఇచ్చి, నేను ఎప్పుడు మిమ్మల్ని యుద్ధంలో పర్యవేక్షిస్తూ ఉంటానని చెప్పాడు. పాండవులకి ఒక జెండా ఉంది, కౌరవులకు ఒక జెండా ఉంది. అలా ఒక్కో రాజ్యానికి ఒక్కో జెండా. అలా రాముడి కాలంలో అయోధ్యలో ఒక జెండా, ఆ జెండా మీద ఒక ఆయుర్వేదపు మొక్క చిహ్నం, ఇలా ఒక్కొక్క దానికి ఒకటి. ఇప్పుడు కూడా మనకి జెండా ఉంది కదా. అలా ఈ జెండా వారి యొక్క పౌరుషత్వానికి, వారి రాజ్యం ఇది అని తెలియడానికి గుర్తు. హనుమంతుడు సంజీవుని తేవడానికి వెళ్ళేటప్పుడు అయోధ్య మీదుగానే వెళ్ళాడంట. ఓకే. అయితే మీ నిత్య జీవితంలో అత్యంత ప్రభావం చూపినటువంటి గురువు ఎవరు? గ్రంథం ఏంటి?
అమ్మో మళ్ళీ ఇన్ని అడిగావు ఇన్ని సంవత్సరాల్లో తల్లి నన్ను ఆ జీన్ ప్యాంట్లో నుంచి టీ షర్ట్లో నుంచి లేకపోతే ఆ కళ్ళజోల్లోంచి ఆ బైక్ కారు మూడ్లోంచి ఇలా లాక్కొచ్చిన పుస్తకం అయితే మాత్రం ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఆ పుస్తకం. ఇంకా నాకు ఇష్టమైన పుస్తకాలు చాలా ఉన్నాయి. భగవద్గీత కూడా నేను అట్ ఏజ్ ఆఫ్ 32 డేస్లో చదివేశాను. సో చాలా బుక్స్ చదివాను. నాకు బాగా ఇష్టమైనటువంటి నన్ను ప్రభావితం చేసినటువంటి పుస్తకం ఆత్మ సాక్షాత్కారంతో పాటుగా గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి అదో పుస్తకం. అద్భుతం. నన్ను అడిగితే ఆ పుస్తకం గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళది, చిన్నది, 15 రూపీస్. దాని మీద ఎలా ఉండాలని పెడితే చాలు అనుకుంటాను నేను. గృహస్థాశ్రమం కదా, అన్నిటికీ దాంట్లో ఆన్సర్ ఉంది. అలాగే ఇంకోటి మన ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామిది నరసింహ శతకం, ఇంకా రామాయణం, భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, మహాభారతం అన్నీ అద్భుతమైనవే. ఎన్నో మన హృదయానికి స్వాంతాన్నిచ్చేవి, ఆనందాన్నిచ్చేవి, ధైర్యాన్ని ఇచ్చేవి. కాబట్టి మన వైదిక వాంగ్మయం అంటే లైబ్రరీ అనుకో, చాలా పెద్దది. సో మనం అన్నీ చదవకపోయినా కొన్నన్నా చదవండి అన్నారు. అన్నీ అంటే కొండలు. అందుకని ఆ కొన్నిటిలో ఖచ్చితంగా భాగవతం ఉండాలి. ఆ భాగవతాన్ని, భారతాన్ని, రామాయణాన్ని నిత్యం చదవడం కుదరకపోయినా వింటూ ఉంటాను నేను. ఓకే. తల్లి ఇప్పుడు నవంబర్ వచ్చిందంటేనే మనకి అయ్యప్ప దీక్షలు చూస్తుంటాం. రీసెంట్గా ఒక వీడియో బాగా వైరల్ అయింది. అయ్యప్ప మాల వేసుకుని ఆ దీక్ష స్టార్ట్ చేసిన తర్వాత ఆయన డ్రింక్ చేయను, ఒక వ్యక్తి మాల వేసుకున్న తర్వాత ఆ దీక్షలోనే డ్రింక్ చేయడం చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. యాక్చువల్లీ బయట చాలా నా మంది దాకా చూశారు. రాలేదు. మాల వేసుకుని వాడు డ్రింక్ చేశాడంటే వాడికి అసలు ఒంటి మీద నల్ల బట్టలు కాదు, అసలు ఏ బట్టలు కూడా లేకుండా కొట్టాలి. అంటే చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం జరుగుతుందా జరగదా? ఎందుకంటే తప్పు తప్పే కాబట్టి ఎప్పటికైనా. అది కూడా అయ్యప్ప దీక్ష మాల ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఎంతో నియమనిస్తూ ఉంటారు కదా. ఉండాలి. అలా ఉండటం కోసమే కదా నువ్వు స్వీకరించావు. నీకు ఎవరన్నా వచ్చి మెల్ల వేసాడు ఏంటి? కాదుగా. మా చిన్నప్పుడు మా నాన్నగారు నేను పుట్టినప్పటి నుంచి ఆయన శబరిమల వెళ్తూ ఉన్నారు ఆ శరీరం వదిలే వరకు. కొన్ని పాటలు ఏంటవి? కార్తీక మాసములో నీ వ్రతమును బూనుకొని, కార్తీక మాసములో నీ వ్రతమును బూనుకొని, మాల ధరించిన నిష్టగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యేరు. అవునా? అలాగే మాలధారణం నియమాల తోరణం, ఇవన్నీ మా చిన్నప్పుడు విన్నాను. సో నియమం కలిగి ఉండడం కోసమే మాల వేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఇందాక అడిగావు, గురించి కాఫీ టీ తాగుతారా అన్నా. 28 ఏళ్ళు అయింది వదిలేసి. ఎప్పుడన్నా మా అమ్మ తాగరని ఎప్పుడు చిన్నప్పుడు తాగా. ఇప్పుడు వాసన కూడా మేము స్వీకరించాం. నో కాఫీ, నో టీ, నో ఉల్లి, నో వెల్లుల్లి. ఇప్పుడు సాయంత్రం 4 అవుతుంది. నిన్న మధ్యాహ్నం భోజనం చేశాను నేను. 24 అవర్స్ దాటిపోయింది. అలా ఉన్నాను కదా నీళ్ళు తాగి. సో నియమం కలిగి ఉండాలి. నియమం కలిగి ఉంటే నువ్వు మనిషివి. నియమం లేకుండా ఉంటే జంతువువి. కనీసం ఆ 40-50 రోజులన్నా ఉత్తమంగా జీవించడానికి మాల వేసుకుని అలా పిచ్చి పనులు చేయొచ్చా? ప్రాయశ్చిత్తం ఎప్పుడు వస్తుందంటే వాడు ఫీల్ అయ్యి రిపెంట్ అంటాం. అది అవ్వాలి. భారత్ మాతకి జై. మా బంగారు తల్లికి బై.